కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో మేడం, మీకు గుడ్ న్యూస్. ఏంటి? ప్రకాష్ ట్రాన్స్ఫర్ అవుతుంటే నీలకంఠకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి నేను గ్యాదర్ చేశాను మేడం. ఇజ్ ఇట్? ఎస్ మేడం. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఆన్ ది స్పాట్లో నీలకంఠం మీద యాక్షన్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఇన్ని రోజులకు నీలకంఠం జుట్టు మన చేతికి దొరికింది. నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వచ్చేస్తాను. అక్కడికి వచ్చాక మిగతాది మాట్లాడుకుందాం. నో వద్దు మేడం, మీరు అక్కడే వెయిట్ చేయండి, నేనే అక్కడికి వస్తాను. ఓకే. నీలకంఠం, ఇన్ని రోజులు నీ అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ లేకపోవటంతో నీ ఆటలు సాగాయి. ఇక నీకు చెక్ పెట్టే టైం దగ్గర పడింది. మాట్లాడి 20 minutes పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఒకవేళ ఏదైనా జరుగుంటుందా? హలో మేడం. అయ్యో, ఆ గాయం ఏంటి? ఏమైంది మీకు? మేడం, మీ దగ్గరికి వస్తుంటే నా బైక్ని లారీ గుద్దేసింది మేడం. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. నువ్వెక్కడున్నావో చెప్పు. లేదు మేడం, అంతకన్నా ముందు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను కానీ నీలకంఠంకి సంబంధించిన ల్యాప్టాప్ మొత్తం క్రాష్ అయిపోయింది మేడం. ఇది యాక్సిడెంట్ లాగా లేదు మేడం, నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. వాట్? అవును మేడం, కానీ నా వెనక ఉన్న మీ గురించి ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు మేడం. నేను అర్జెంటుగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నాను మేడం, మీరు జాగ్రత్తగా ఉండండి మేడం. మర్డర్ ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు? లాస్ట్ మినిట్లో ప్రూఫ్స్ క్రాష్ అయిపోయాయి. నేను అపాయింట్ చేసిన మనిషి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇదంతా ఆ నీలకంఠం పని అయి ఉంటుందా? కానీ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడెలా?
కమిషనర్ గారు వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయ్యేలా ఉంది. ఫోన్ తీవే దేవిక. ఎప్పుడు చూడు పని 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 అంటూ ఉంటావు. ఇంట్లో ఒక పండగ ఉంది, ఒక సంబరం ఉందని అని ఏమీ లేదు నీకు. ఛీ! చూసావా నాయనా, అది వస్తుందని వేడి వేడిగా ఎంతో ఇష్టంతో శ్రమతో వంటలన్నీ చేసి పెడితే మొత్తం చల్లారిపోయేలా చేసింది. ఊళ్ళో ఉన్న ఉద్యోగాలని ఇదొక్కతే చేస్తున్నట్టుంది. ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా ఉండుంటుందమ్మమ్మ, లేదంటే ఈ పార్టీకి వచ్చేసుండేవారు కదా. ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఏమైందో ఏంటో. ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తనకి ఫోన్ సైలెంట్లో పెట్టడం అలవాటు. 1 అవర్ బ్యాక్ నేను కాల్ చేస్తే స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ కూడా చేసింది. మీరు టెన్షన్ పడకండి. నువ్వైనా దాంతో కాస్త గట్టిగా చెప్పాల్సింది నాయనా. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు తొందరగా రా, లేకపోతే బాగోదు అని. లేట్గా రావాలనే కదా అత్తయ్య టాబ్లెట్ ఇచ్చి నీ కూతుర్ని మత్తులోకి వెళ్ళేలా చేశాను. నేను మంచివాడిగా స్కోర్ చేయడానికి దీపని వాడుకోవాలి. అయ్యో దీపా, లేట్ అయిపోతుంది. నువ్వు భోంచేయమ్మా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. వెళ్ళి భోంచే. చిన్నత్తయ్య రాకుండా తినడం ఇష్టం లేదండి. పర్లేదు, వెయిట్ చేస్తాను. వదిన గారు, మీరైనా భోంచేయండి. ఇది మరీ బాగుంది. మీకోసం వంటలు చేసి మమ్మల్ని తినమంటారా? అదేం కుదరదు. దేవిక వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అయినా దేవిక రిలేషన్స్ గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే బంధాలు మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు డ్యూటీ అంటే కష్టం అవుతుందని తనకి తెలియడం లేదు. పిన్ని రాలేదా? అవునండి. వర్క్ బిజీలో ఉందేమో. నువ్వు భోంచేసావా దీపా? లేదండి, చిన్నత్తయ్య వచ్చాక తిందామని ఆగాను. చూడు దీపా, నువ్వు మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావు, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించట్లేదు. లేటుగా భోజనం చేస్తే బిడ్డ ఆరోగ్యం అప్సెట్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి భోంచేయమ్మా. కొత్తగా పరిచయమైనా సరే మీరందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడి వాళ్ళే నా గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంటి వారసుని మోస్తున్నా అని కూడా చూడరు. అన్ని పనులు చేయాల్సిందే. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పదండి లోపలికెళ్దాం. కీర్తి, త్వరగా రావాలి. అలాగే అమ్మమ్మా. అన్ని తెచ్చావా? షర్ట్ తేవడానికి వెళ్ళిన నాన్న ఇంకా రాలేదు. అమ్మమ్మేమో రాహుకాలం వచ్చేస్తుందంటుంది. తొందరగా రా నాన్న. దేవికి రాగానే బొట్టు పూలు పెడదాం. అదిగో దేవికి వచ్చేసింది. హాయ్. వావ్, ఈ చీరలో నువ్వు ఏంజిల్లా ఉన్నావు తెలుసా? ఏయ్ ఉండవే, నీదిష్టే తగిలేలా ఉంది నా చెల్లెలికి. అక్క, ఇవన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా. ఈ అక్క కోసం ఉండనివ్వు. అమ్మా, రాహుకాలం వస్తుందన్నావు కదా. అవును. పూలు పెట్టు. తిరుగు. బొట్టు పెట్టమ్మా.
ఏడుస్తున్నావెందుకు దేవిక? ఇది ఏడవటం కాదక్క. నా పెళ్ళైన ఇన్నేళ్లకు పుట్టింటి నుంచి పసుపు కుంకుమ చీర అందుకున్నానన్న సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలు. మనకి కోట్ల ఆస్తి ఉన్నా సరే అవి పుట్టింటి వాళ్ళు పెట్టే చీరకు సమానంగా ఉన్న మాటలో ఉన్న అర్థం ఏంటో నాకు ఇప్పుడు తెలిసిందక్కా. మీకిష్టం లేని పెళ్లి చేసుకున్నాను, ఇంకెప్పటికీ ఇంటి మనిషిని కాను అన్న ఆవేదన నాలో ఉండేదక్కా. కానీ ఈ చీర పెట్టి ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నేను ఈ ఇంటి మనిషిని మీ మనిషిని అని చెప్పారు. ఈ ఇంటి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించక్క. భార్యాభర్తలిద్దరూ పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. లే. థ్యాంక్స్ అక్క. మీకు ముందే చెప్తున్నాను, మీ పిల్లల డెలివరీ ఈ ఇంట్లోనే జరగాలి. అలాగే. ఏం పేర్లు పెడతావు? సినిమా హీరో పేర్లేనా, లేదంటే జాతకం ప్రకారం వచ్చే పేర్లు పెడతావా? అవేవి కాదు. అబ్బాయి పుడితే మా తాతయ్య పేరు నూకరాజు అని పెడతాను. అమ్మాయి పుడితే మా అమ్మమ్మ పేరు శాంతమ్మ అని పెడతాను. సరే, నీ ఇష్టం, నేను కాదన్ను. సరదా కన్నానులే. వాళ్ళ జాతకాల ప్రకారం వచ్చే పేర్లే పెడతాను. ఏమంటావమ్మా? అవును, లేదంటే ఓల్డ్ పేర్లు పెట్టారేంటి అని మీ తమ్ముడు చెల్లెలు గొడవకొస్తారు. అక్క, కీర్తి పెళ్లి చేసే బాధ్యత మాత్రం నాదే. ఈ విషయంలో మాత్రం మీరు అడ్డు చెప్తే నేను ఊరుకోను. సారీ దేవిక, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ మాట ఏ విషయంలోనైనా వింటాను గాని దీని పెళ్లి విషయంలో మాత్రం వినను. నీ మాటే కాదు, ఎవరి మాట వినను. కీర్తికి ఏది కరెక్ట్ సంబంధం అనిపిస్తే ఆ సంబంధమే ఖాయం చేస్తాను. అది కాదక్కా. ప్లీజ్ దేవిక, అడ్డు చెప్పకు. మొన్న పెళ్లి విషయంలో జరిగిన దాని గురించి తను ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇంతలోనే పెళ్లి ప్రస్తావన తెచ్చి కీర్తిని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అమ్మ ఇలా తన అభిప్రాయం చెప్పినందుకు మీరేం ఫీల్ అవ్వద్దు. చచచా, నేనేం ఫీల్ అవ్వను. ఏ తల్లికైనా తన కూతురు పెళ్లి తనిష్ట ప్రకారమే జరగాలని ఆశ ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. నీ ఇష్ట ప్రకారమే చేయక్క. అలాగే. మా నాన్నని ఇంటికొచ్చేలా చేసిన మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నుంచి మనం మంచి మనిషిగా మారిన రాజశేఖర్ని చూస్తాం. నాన్న తరపున నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. మా నాన్న వచ్చేలా చేసినందుకు వన్స్ అగైన్ మీకు చాలా థ్యాంక్స్. నీకు సంతోషంగానే ఉందిరా, కానీ అక్కకి మాత్రం బావగారు రావటం ఇంకా ఇష్టం లేనట్టే ఉంది. అది తలుచుకుంటేనే నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది. నో 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 నో, అమ్మకి నాన్న రావడం ఇష్టమే. కాకపోతే ఓపెన్ అవ్వట్లేదు. అలా అవ్వడానికి కొంచెం టైం పడుతుందంతే. ఈ విషయంలో మీరేం గిల్ట్ ఫీల్ అవ్వకండి. మీరు చేసింది కరెక్టే. ఆయన గురించి సరే, కళ్యాణ్ రెడీ అయ్యాడో లేదో నువ్వు వెళ్ళి చూడు కీర్తి. తర్వాత చేస్తాను. చేతిలో ఆ కవర్ ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నాకేదో డౌట్గా ఉంది. ఆ డౌట్ పోవాలంటే కవర్లో ఉన్నదేంటో నాకు చూపించాల్సిందే. ఇదిగో, పక్కకు తప్పుకో, విసిగించుకో.
ఇటువు అలా దౌర్జన్యంగా లాక్కుంటావేంటి? ఇదిగో చెప్తున్నాను, నువ్వు బాక్స్ ఓపెన్ చేయక చెప్తున్నాను. ఓపెన్ చేయకని చెప్తున్నానా? చెయ్యొద్దని పని చేస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఇటుదా, ఇటు. ఇంత కాస్ట్లీ బ్రాండెడ్ సెట్టా నీకెక్కడిది? ఇంత డబ్బు నీకెక్కడిది? ఆ డీటెయిల్స్ నీకెందుకు? ఇదిగో ముందు ఆ షర్ట్ కవర్లో పెట్టివు. ముందు నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పు. నీకు అనవసరం, ముందు ఆ షర్ట్ చెప్పు. ఎక్కడి నుంచో వచ్చేయలే. అదే ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? ఇదిగో ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ షర్ట్ ఇటివ్వు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకపోతే నేను ఇవ్వను. చెప్పు, ఈ షర్ట్ ఎలా వచ్చింది? రాత్రి నీ వల్ల ఆదర్శగాడు ఏం మర్యాద చేశాడో అందరికీ తెలిసిపోయింది. ఇంటికి గెస్టులుగా వచ్చిన మీ పిన్ని బాబాయ్ ముందు ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. వాళ్ళు కనీసం రాత్రి భోజనం కూడా చేయలేదు. అరే, కొంతలో కొంత పోయిన పరువుని వెనక్కి తీసుకురావాలని, మీ పిన్ని బాబాయికి కొత్త బట్టలు పెట్టాలని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. అందులో భాగంగానే కళ్యాణ్ కోసం ఈ షర్ట్ తీసుకొచ్చాను. ఓహో, గంగలో కలిసిన మర్యాదని మీరు దొంగతనం చేసిన డబ్బులతో దాన్ని మళ్ళీ పైకి తెచ్చి నిలబెడతారన్నమాట, అంతేనా? ఒరే, గట్టిగా అరవకరా. దొంగతనం చేసి తీసుకొచ్చింది కాదురా. నో, నువ్వు దొంగతనం చేసి షర్ట్ తీసుకొచ్చావు. ఒరే, గట్టిగా అరవకరా. ఏమైంది? రే, ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో బంధువులు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అన్న పరువు పోయేలా ఉంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పిల్లల రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాననే నమ్మకం నీకు కలిగాకే నా విషయంలో పాజిటివ్గా థింక్ చేసావు. ఆమె కరెక్ట్? మా అక్క బావల్లా కాకుండా మనం మంచి పేరెంట్స్గా ఉంటామని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ఇంటి మీద నా దగ్గర అప్పు తీసుకున్నారు. చూడరా, చూడు, నువ్వు చేసిన అప్పుల వల్ల ఇంట్లో వాళ్ళంతా ఎలా అల్లకల్లోలు అయిపోతున్నారు. దీపా, ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నావా? ఏంటి డల్గా ఉన్నావు? అమ్మ వాళ్ళు ఏమైనా అన్నారా? వాళ్ళేమీ అనలేదు మహేష్. అప్పిచ్చిన ఆదర్శన్న మాటలు, చేసిన రచ్చ గుర్తొస్తుంటే పచ్చి మంచి నీళ్లు కూడా తాగాలనిపించక టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు తెలుసా. సైలెంట్ గా ఉన్నారేంటి? ఇంతకీ మన ఇంటి నుండి వస్తున్న రెంటుతో ఈఎంఐ కట్టకుండా ఏం చేశారు? ఆ ఇడియట్ రాత్రిపూట ఇంటికొచ్చి మీ పిన్ని బాబాయ్ వాళ్ల ముందు మొత్తం పరువు తీసిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నీ వల్లే వచ్చింది. మనకు పోయిన పరువుని ఎలా తీసుకొస్తావు? ఆవేశపడక దీపా, కడుపుతో ఉన్న నువ్వు స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు. కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. నీలాంటి వాణ్ణి చేసుకున్నందుకు నాకు కలిసొచ్చినవేమైనా ఉన్నాయా అంటే అవి ఇవే. ఆవేశపడ్డం, హెల్త్ చెడగొట్టుకోవడం, టెన్షన్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. స్టాప్ ఇట్ దీపా, నెగిటివ్గా మాట్లాడకు. ముందు నువ్వు కూల్డో నువ్వు ఈ వాటర్ తాగు. మీరు చెయ్యాల్సింది ఇలా పైసా ఖర్చు లేని వాటర్ అందించడం కాదు. రేపు నా డెలివరీ చెయ్యాలంటే సిజరిన్ చెయ్యాల్సి వస్తుంది. దానికి 1 lakh దాకా కావాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మీ దగ్గర ఉందా? ఈఎంఐ
కట్టడానికి చిల్లి గవ్వలేక పరువుని పనంగా పెట్టారు. అలాంటి మీ నుంచి ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశేలండి. డిసప్పాయింట్ అవ్వకు దీపా. ఆ టైంకి ఏదో విధంగా అరేంజ్ చేస్తాను, నన్ను నమ్ము. మీరు అరేంజ్ చేసే లోపు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నేనో బిడ్డో ఎవరో ఒకరే బ్రతికే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అరే, ఇలా అడ్డంగా మాట్లాడతావేంటి? నువ్వు భయపడినట్టు ఏం జరగదు. నీ మీద నమ్మకం మంచులా కరుగుతూ వస్తుంటే ఇంకెలా మాట్లాడను మహేష్? రోజులు గడిచే కొద్దీ అప్పులు, వాటికి వడ్డీలు, అవి కట్టకపోతే జరిగే ఇన్సల్టులు, ఇవన్నీ చూస్తుంటే నేను ప్రెగ్నెంటే అవ్వకపోయుంటే బాగుండు అనిపిస్తుంది. బాధపడకు దీపా. నేను మా నాన్నలా కాదు. నా పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకునే తెలివితేటలు నాకున్నాయి. నీకు మన బిడ్డకి ఏ ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము దీపా. ప్రాణం పోయినా ఈ మాట తప్పును. ఒట్టు. మన బిడ్డ కోసమైనా రిలాక్స్ అవ్వు ప్లీజ్. వాటర్ ఇవ్వండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. దేనికోసం వెతుకుతున్నారు అల్లుడు గారు? ఓ అత్తయ్య, వచ్చేసారా? మీరు వస్తారని తెలుసుంటే కార్ తీసుకొని వచ్చేవాడిని కదా. ఇంట్లో ఉన్న గొడవలకి నడుచుకుంటూ రావాలనిపించింది, కారులో రావాలనిపించలేదు. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి అత్తయ్య గారు, మీరేం దిగులు పెట్టుకోకండి. అన్నీ సర్దుకుంటాయని రోజూ పడుకునే ముందు అనుకుని పొద్దున్నే నిద్రలేస్తాము. కాని మళ్ళీ ఏదో ఒక గొడవ, కొత్త సమస్య ఏదో విధంగా ఇంట్లోకి వస్తూనే ఉంది. నా సంగతి సరే, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? బ్యాంక్ ఫైల్ ఒకటే ఎక్కడో పెట్టాను, గుర్తు రావట్లేదు. ఫైలు గుర్తుకు రాకపోతే సరే, కానీ మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలన్నది గుర్తు రాకపోతేనే ఇబ్బంది. అత్తయ్య, అదంతా ఈజీ కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది అల్లుడు గారు? మీరిలా మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. అనుమానమా? మీరు నిజంగానే కలిసిపోయారా, లేదా అందరి ముందు కలిసిపోయినట్టు నటిస్తున్నారా? అది కాకుండా మమ్మల్ని నమ్మించడం కోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? అది కూడా కాదంటే మీకు యాక్సిడెంట్ అవడంతో పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పింది. ఆ విషయం మా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ప్రాబ్లం నాలో లేదు అత్తయ్య గారు, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. కానీ ప్రాబ్లం అంతా దేవికలోనే ఉంది. అదేంటనేది మీకు కూడా బాగా తెలుసు. సమస్య ఉందని సైలెంట్గా ఉండిపోతారా? ఆ సమస్య పరిష్కరించుకుని దగ్గర వాళ్ళని చూడరా? గడిచిన కాలం, పోయిన వయసు మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి, కానీ జరిగిన తర్వాత బాధపడి ఏం ఉపయోగం ఉండదు. ఇది మీకింకా అర్థం కాదని నేననుకుంటున్నాను. అత్తయ్య, పిల్లల విషయంలో మీకున్న ఆతృత నాకు ఉంది. నాకు కూడా పిల్లలతో ఆడుకోవాలని, జోలపాటలు పాడాలని ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వేరుగా ఉంది. ఇప్పుడు నాకు పిల్లల కన్నా దేవిక హెల్త్ ఇంపార్టెంట్. మేమిప్పుడు ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. ఇంతకు ముందు కన్నా ప్రేమగా ఉంటున్నాం. కానీ పిల్లల విషయంలో మాత్రం దేవిక హెల్త్ సపోర్ట్ చేయదు. అందుకే పిల్లలు కావాలా, దేవిక హెల్త్ కావాలా అంటే నేను దేవిక హెల్తే కావాలంటున్నాను. అత్తయ్య, దేవిక కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కళ్యాణ్. దేవికి ఆరోగ్యం తొందరగా సెట్ అయ్యేటట్టు
వేరే ఏ సిటీకైనా తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సిటీ మారినంత మాత్రాన దేవిక ఆరోగ్యం సెట్ అవ్వదు అత్తయ్య. ప్రాబ్లం అంతా తను చేస్తున్న డ్యూటీ వల్లే వస్తుంది. ఆ వర్క్ వల్లే తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. వర్క్ తగ్గించుకోమంటే ఇంకా పెంచుకుంటుంది తప్ప నేను చెప్పింది ఏదీ ఆలోచించదు. ఇంకేం చేస్తాను చెప్పండి? నువ్వు మంచి భర్తగా ఉంటే సరిపోదు, మంచి తండ్రిగా కూడా అవ్వాలి. అప్పుడే మీ సంసారం పరిపూర్ణం అవుతుంది. వయసులో ఉండగానే పిల్లల్ని కనేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వస్తాను, జాగ్రత్త, బాయ్, వెళ్ళొస్తాను. దేవిక, నువ్వే కదా దేవిక పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని అంటుంటావు. మరి ఆ ఆశల్ని నిజం చేసుకోవాలి అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా వర్క్ ప్రెషర్ తగ్గించుకోవడం తప్ప మరొక దారి లేదు. ఇప్పుడు నీకు నీ వాళ్ళు కూడా దగ్గరయ్యారు. నేను నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను. ఇంకేం కావాలి? ఇక మిగిలింది పిల్లలొక్కటే. ఆ ఒక్క కోరిక తీరిపోతే మనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. నువ్వు ఆశపడింది అందుకుంటావో లేదంటే నిరాశనే నీ తోడుగా ఉంచుకుంటావో నీ చేతిలోనే ఉంది. సరే, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. Take this, doctor. ఇలాంటివి ముందు ముందు ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. నేను చెప్పిన దానికన్నా 10 రెట్లు బాగా యాక్ట్ చేశారు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. యాక్చువల్లీ దేవికా గారి హెల్త్ పర్ఫెక్ట్గానే ఉంది. పైగా తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. కానీ నాకు డబ్బులు ఇస్తూ ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేయించారు. అది చాలదన్నట్లు అనవసరమైన టాబ్లెట్లు ఇప్పించి తన హెల్త్ రిస్క్లో పడేలా చేశారు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది చేయాలి, అంతే. మీ పేషెంట్స్కి ఇచ్చినట్టు అడగకుండానే అనవసరమైన సలహాలు ఇస్తే నేను తీసుకోను. నువ్వు అడిగిన వాటికి ఆన్సర్ కూడా చేయను. సారీ అండి. మీ సిన్సియారిటీ యాక్టింగ్లో చూపించండి. నా సిన్సియారిటీ మీకు చెక్కులు ఇవ్వడంలో చూపిస్తాను. అండర్స్టాండ్? అర్థమైంది. కానీ మీ మీద డౌట్ వచ్చేలాగా టాబ్లెట్స్ గురించి నాతో ఎందుకు చెప్పించారు? మీరు ప్రిస్క్రిప్షన్లో రాసే హ్యాండ్ రైటింగ్ లాగా ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. వెరీ సింపుల్. ఇప్పుడు దేవికకి నా మీద నమ్మకం కన్నా
మీ మీద నమ్మకం పెరగడం వెరీ ఇంపార్టెంట్ అని తన మైండ్లో థాట్ రావాలి. థాట్స్. ఎస్, అప్పుడే కదా దేవికకి నేనే గతి అనేలా చేయగలను. దేవికని ఒంటరి చేసి నేను తప్ప తనని ఇంకెవరూ బాగా చూసుకోలేరు అని నమ్మించేలాగా డబుల్ గేమ్ ఆడగలను. డబుల్ గేమ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఇదేంటి 10,000 పెడితే 5,000 ఉన్నాయి, ఇంకా 5,000 ఏమైనట్టు? హ? 5,000 ఉన్నాయే. ఎక్కడా కనిపించట్లేదే. మరి 5,000 ఎవరు తీసినట్టు? అత్తయ్య, కీర్తి, ఒకసారి రండి. ఏమైంది వదినా? హాస్పిటల్ చెకప్ కోసం పర్సులో 10,000 పెట్టాను, కానీ ఇప్పుడు ఇందులో 5,000 మిస్ అయ్యాయి. మీరెవరైనా చూసారా? చూడలేదే. నేను కూడా చూడలేదు వదినా. నువ్వు ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, జాగ్రత్తగా వెతుకో. లేదు, రూమ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయినా పర్సులో ఉన్నది బయటికి ఎలా వెళ్తుంది? ఇది తప్పకుండా ఎవరో వాంటెడ్గా తీశారు. నీ పర్సులో డబ్బులు తీయాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకెవరుకుంటుందమ్మా? అవును వదినా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇంకొకసారి లెక్క పెట్టి చూడు. అయ్యో కీర్తి, అవేమైనా లక్షల కోట్ల? తిప్పి కొడితే 500 నోట్లు 20 ఉన్నాయి అంతే. వీటిని భూతద్దంలో పెట్టి మరీ వెతకాల్సిన పనే ఉంది. అక్కడేమో డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. ఛా, మొత్తం మూడ్ ఆఫ్ అయింది. ఇప్పుడేమో డబ్బులు మిస్ అయ్యాయి. ఇప్పటికే ఒకరోజు హెల్త్ చెకప్కి లేట్ అయ్యింది. ఇలా అయితే నా హెల్త్, బిడ్డ హెల్త్ ఏమైపోతుంది అత్తయ్య? మావయ్య ఈ డబ్బులు తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మావయ్యకి అలా డబ్బులు తీయడం అలవాటే. ఈ డబ్బులు కూడా మావయ్య ఖచ్చితంగా తీసుంటారు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పెదవి దాటిన మాట, విల్లు వదిలిన బాణం రెండూ ఒకటే వదినా. ఏవి వెనక్కి రావు. ఏంటి కీర్తి వెనక్కి రావు అంటున్నావు? దేని గురించి?
ఏం లేదండి, నా పర్స్లో 5,000 మిస్ అయ్యాయి. దాని గురించే కొంచెం స్వీట్ డిస్కషన్ రన్ అవుతుంది. ఆ డబ్బుల్ని నాన్న తీసాడని వదిన అంటే ఏది చూడకుండా అలా మాట జారకూడదు అని చెప్తున్నాను. నాన్న ఆ డబ్బులు ఎలా తీస్తాడు? తీసింది నేను కదా దీపా. ఇప్పుడేం ఆన్సర్ చెప్తావు వదినా? మా నాన్న నీతో నువ్వు కూడా నన్ను అవమానించావమ్మా అని అడిగినప్పుడైనా తన మాటల్లోని నిజం, తన కళ్ళల్లోని నిజాయితీ నువ్వు తెలుసుకోవాల్సింది. ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి. ఆవేశంలో ఆలోచన చేయకుండా అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. దేవుడా, ఇంత గ్యాప్లో అంత సీన్ క్రియేట్ అయిందా? మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఇదంతా మీ వల్లే జరిగింది. పర్సులోంచి డబ్బులు తీసుకునేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయడం మినిమం కామన్ సెన్స్ కదా. అసలు కామన్ సెన్స్ ఉందా మీకు? నేను చెప్పే టైంకి నువ్వు స్నానం చేస్తున్నావు. అర్జెంట్ పని అవ్వడంతో వెళ్ళొచ్చాక చెప్దాంలే అని అనుకుని వెళ్ళిపోయాను. ఇంతలోనే ఇప్పుడు అంతా సీరియస్ అయిపోయింది. అపార్థాలు చేసుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో ఇందాక మావయ్య గారి విషయంలో చూశాను. మీరు చేసిన పనికి మావయ్య గారు నాతో మాటలు పడ్డారు. చూసావా, ప్రాపర్ ఇన్కమ్ లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంతమంది మనసులు విరిగిపోయేలా ఎలాంటి పరిస్థితులు వస్తాయో అర్థమైందా? అది కాదు దీపా, నా ఇంట్లో నా భార్య డబ్బులు తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీనికి ఇంత రాతంతా చేయాలా? ఇదంతా అయ్యేలా చేసింది నువ్వు. మాటలు పడింది అమాయకుడైన నాన్న. నాన్న కూడా మొదట్లో నీలాగే అమ్మకి చెప్పకుండా డబ్బులు తీయడాన్ని సమర్థించుకోబట్టే ఇప్పుడు ఇలా అవమానాలు పడాల్సి వచ్చిందన్న నీతి నీకు బోధపడితే చాలు. దాంట్లో ఆయనతో నన్నెందుకు కంపేర్ చేస్తారు? ఇది నాకు టార్చర్లా ఉంది. టైంకి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, భోంచేద్దాం. ఏమైంది అంత మూడీగా ఉన్నారు? నథింగ్. నువ్వు డిన్నర్ చేయి దేవిక, నేను వెళ్ళి పడుకుంటాను. కళ్యాణ్, ఏమైందో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఒక్కడివి మనసులో పెట్టుకుని బాధపడితే ఎలా? ఏదైనా మనం పోగొట్టుకున్న తర్వాతే దాని విలువ తెలుస్తుంది అంటారు దేవిక. ఇప్పుడు నాకు కూడా నేను పోగొట్టుకున్న గవర్నమెంట్ జాబ్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. జాబ్ పోగొట్టుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశానేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. జాబ్ ఉన్నప్పుడు అడ్డదారుల్లో అడ్డగోలుగా సంపాదించాలని ఆశపడ్డాను. రూపాయి మీద కసితో బతికాను. తరాలు తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టాలని కక్కుర్తిపడ్డాను. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఏదైనా అనుభవంలోకి వచ్చిన తర్వాతే దేని విలువ ఎంతో మనకి తెలిసొస్తుంది. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరిగింది. అయినా నీకు జాబ్ కన్నా బిజినెస్ చేయాలంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా? అఫ్కోర్స్. నేనొక్కడిని బతికేదానికన్నా నాతో పాటు 10 మంది బతికేలా చేయడమంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అది జాబ్లో కాకుండా ఒక బిజినెస్లోనే పాసిబుల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను లంచాలు తీసుకోవడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు హానెస్ట్గా బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తుంటే లోన్ వచ్చినట్టే వచ్చి ఏదో ఒక ఇష్యూతో స్టాప్ అయిపోతుంది. చేతికి అందుతుంది కానీ అందింది నోటి వరకు చేరట్లేదు. ఈ బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. ఏ బ్యాంకుకు వెళ్ళినా ష్యూరిటీ లేనిదే లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఢిల్లీలో అయితే ఫ్రెండ్స్ని పట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేసేవాణ్ణి. ఇక్కడ నన్ను నమ్మి వేరే వాళ్ళు షూరిటీ ఎందుకు ఇస్తారు? అయినా ఇక్కడ నాకు తెలిసిందంటూ నువ్వు ఒక్కదానివే. అలాగని నిన్ను షూరిటీ ఇమ్మని అడగలేను.
బిజినెస్ చేయకుండా ఉండలేను, కానీ సిచ్యువేషన్ చూస్తుంటే నేను జాబ్ చేయలేక ఇటు బిజినెస్ చేయలేక రాజశేఖర్ అన్నయ్యలాగా అయిపోతానేమో అని టెన్షన్గా ఉంది దేవిక. డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేని సమస్య అంటూ ఏది ఉండదు. ముందు నువ్వు బాగా ఆలోచించు. లోన్ రావడానికి ఇంకా వేరే మార్గాలు ఏవైనా ఉంటాయేమో రీసెర్చ్ చేయి. నీ కష్టం వృధా అవ్వదు. నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నువ్వే దేవిక. నీ శాలరీ మీద లోన్ తీసుకోవచ్చు, కానీ నిన్ను అడగలేను. ఎందుకంటే నాకు కూడా నీలాగే సొంత కాళ్ళ మీద నిలబడాలి, సొంతంగా ఎదగాలి అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆశయం అయితే ఉంది, కానీ ఆచరణే కనుచూపు మేరలో కనపడట్లేదు. కమాన్ కళ్యాణ్, కమాన్. దేవిక నీకు సపోర్ట్ చేసే మూడ్లోకి వస్తుంది. తను డైవర్ట్ అవ్వకముందే లోన్ ఇప్పించడానికి కమిట్ చేసే. దేవిక, నీకంటూ నీ సొంత వాళ్ళున్నారు. నాకున్న దిక్కు నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయాలంటే అది నీ వల్లే పాసిబుల్ అవుతుంది. ఏమంటావు దేవిక? మీరు కూడా నా వాళ్లే. మీరేమీ టెన్షన్ పడకండి. మీరు ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాను. దేవిక, రియల్లీ? నువ్వు నా బిజినెస్కి సపోర్ట్ చేస్తున్నావా? ఐఎమ్ విత్ యూ. మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా శాలరీ మీద లోన్ తీసుకోవడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? డబుల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ దేవిక. ఇట్స్ ఓకే. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాండి. భోజనం చేద్దాం. ముందు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా చేయడం నా టార్గెట్. చేస్తే కానీ నువ్వు నా దారిలోకి రావు దేవిక. ఇట్స్ ఆల్ మై స్ట్రాటజిక్ గేమ్. అవసరం మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుంది. ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఖాళీగా ఉండే మనసు ఊరికే ఉండదు కదా. డబ్బు పుట్టే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హౌ క్యూట్. ఎంత ముద్దొస్తున్నాయో. ఈ స్మెల్ ముందు ఏ పర్ఫ్యూమ్ కూడా పనిచేయదు. అవి నీకాదే కీర్తి. మీ అన్నయ్య దీప కోసం తీసుకొచ్చాడు. బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. మిమ్మల్ని జైల్లో పెట్టుకున్న లక్ నాకు లేదు. చూసావా మీ అన్నయ్య ఎంత స్వార్థపరుడో. ఇంట్లో చెల్లెలుంది, దానికి కూడా మల్లెపూలు తీసుకోవాలన్న ఆలోచనే లేదే వాడికి. పర్లేదులే అమ్మమ్మ, నేనేం ఫీల్ అవ్వనులే. నేను ఫీల్ అవుతాను. అవును, ఇంటి ఆడపడుచు పూలు పెట్టుకోలేదంటే వదినగా నేను ఫీల్ అవుతాను. కీర్తి, ఈ పూలు నీకోసమే. పెట్టుకో. వదినా, అన్నయ్య నీకోసం ఇష్టంగా తీసుకొచ్చినవి నాకు పెడతానంటావేంటి? పర్లేదులే, మళ్ళీ తెమ్మని చెప్తాను. పూల సంగతి సరే, మరి హల్వా కూడా తెచ్చాడు కదా, దాని సంగతేంటి దీపా?
అది నీకోసమే బామ్మ. ఏంటి నాకే? అవును, నీకేం కావాలన్నా అడుగు బామ్మ, తెప్పిస్తాను. ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. స్వీట్ ఇచ్చేదాని వెనుక కూడా సీక్రెట్ ఉందంటావేంటమ్మమ్మా? ఇది టూ మచ్ అమ్మమ్మా. వీళ్ళెలాంటి వాళ్ళో తెలుసు కదే, స్వార్థం లేకుండా ఏ పని చేయరు. అవును, నీకు నెలలు నిండుతున్నాయి కదా, డెలివరీ టైంలో సేవ చేయడానికి నీ దగ్గర నాలాంటిది ఒకరితో ఉండాలి కదా. మీరు దెప్పి పొడుపుగా అన్నా అందులో నిజముంది బామ్మ. ఎందుకంటే మహేష్ కుండే టెన్షన్స్ వల్ల డెలివరీ టైంలో నా దగ్గరుంటాడన్న నమ్మకం నాకైతే లేదు. డెలివరీ టైంలో నాకేదైనా జరిగి నేను పోతే నా బిడ్డను చూసుకోవడానికి మీరున్నారు. నా బిడ్డకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలన్న ఒక స్వార్థం నాది. తప్పంటారా అమ్మమ్మ? భయపడకొదినా, నీకేం కాదు. మేమంతా నీకుండగా నీ బిడ్డ ఎలా అనాథవుతుంది చెప్పు? అవును దీపా, అనవసరంగా ఎక్కువ ఊహించుకుని బాధపడకు. చెప్పలేం కదా బామ్మ. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఒకరి ప్రాణం మాత్రమే మిగులుతుంది అంటే నేను నా బిడ్డ ప్రాణమే మిగలాలని కోరుకుంటాను. నేను పోతే నా బిడ్డకి తోడెవరుంటారు? లక్షల హాస్పిటల్ ఫీజు ఎవరు కడతారు? ఇన్ని ఆలోచనలు ప్రతి క్షణం నా మదిలో తిరుగుతూ ఉంటున్నాయి బామ్మ. ఫీజు గురించి ఎందుకు భయపడతావు? మీ కొత్తిల్లు ఎందుకు కదా, దాన్ని అమ్మేసి కట్టేయండి. దీనికోసం ఒకరి వైపు జాలి చూపులు చూడడం ఎందుకు? ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే ఉండలేకపోయాం. ఇక ఇల్లు అమ్మితే హెల్ప్ అవుతుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే మనిషిపై ఉన్న నమ్మకమే నిజం తప్ప ఆస్తులు చూసి నమ్మకాలు పెట్టుకోలేము. ముందు ముందు ఇల్లు అప్పు కింద జప్తు చేసినా చేస్తారు. నీ బాధ నాకు అర్థమైంది వదినా. హాస్పిటల్ ఫీజు అయినా ఏ ఖర్చైనా సరే నా శాలరీ నుంచి ప్రతి నెల నీకోసం తీసి పెడతాను. థ్యాంక్స్ కీర్తి. ఈ మాట చాలు, కొండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. నాకొచ్చే ఆదాయం కూడా ఈ ఇంటి బిడ్డల కోసం ఖర్చు పెడతాను. నాకైనా మీరు తప్ప ఎవరున్నారమ్మా? థ్యాంక్స్ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. హలో, ప్రవీణ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. దేవిక, వాట్ ఈస్ దిస్? ఎప్పుడు ఇలా ఫైల్స్ చూస్తూ కూర్చోకపోతే బయటకొచ్చి మొక్కలకి నీళ్లు పట్టొచ్చు కదా, లేదంటే లాన్లో కూర్చొని ఏవైనా మనసుకి నచ్చిన సాంగ్స్ వింటే కొంచెం స్ట్రెస్ అయినా తగ్గుతుంది కదా. మీ స్ట్రెస్ తగ్గించాలని ఈ ఫైల్ చూస్తున్నాను. నాకు స్ట్రెస్ ఏముంది? నిన్నన్నానని నన్నంటున్నావా? నో, నాకున్నది నీకుండకూడదని అంటున్నాను. వాట్? నీకున్నది నాకు? ఏం మాట్లాడుతున్నావు దేవిక? కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నా మనసును అర్థం చేసుకున్న మీకు నా మాట వెనుకున్న ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదే. నోవే, నా గెస్సింగ్కి అందట్లేదు. అదేదో నువ్వే చెప్పు. చెప్పను, చూపిస్తాను. చూడండి. ఇందులో నీ శాలరీ స్లిప్, నువ్వు సైన్ చేసిన బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి నాకెందుకు ఇచ్చావు? ఇవన్నీ నీ బిజినెస్ లోన్ అప్రూవ్ అవ్వడానికి కావలసిన డాక్యుమెంట్స్.
ఇవి సబ్మిట్ చేస్తే నీకు లోన్ రావటం 100% గ్యారంటీ. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. దేవిక, రియల్లీ? దేవిక, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ సక్సెస్ రా కళ్యాణ్. దేవిక నీ ట్రాప్లో పడిపోయి అప్పుల పాలవబోతోంది. పాపం పిచ్చి దేవిక. దేవిక, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దేవిక కాదు, నా పాలిట దేవతవి. మా అమ్మ తొందరగా కాలం చేస్తే ఆ దేవుడు రెండో అమ్మగా నిన్ను నా దగ్గరికి పంపాడు దేవిక. ఏంటి కళ్యాణ్ ఆ మాటలు? నిజం దేవిక. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకి అర్థం లేదు అన్న మాట విలువేంటో నాకిప్పుడు తెలిసింది. నేను నిన్ను ఎంతగా బాధించినా సరే అవేవీ మనసులో పెట్టుకోకుండా ఒక తల్లిలాగే నా తప్పులన్నీ క్షమించి నేను డెవలప్ అవ్వాలని కోరుకున్నావు. ధైర్యం అన్న మాట చెప్పే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని రిస్క్ చేసి మరీ లోన్ నాకిప్పించబోతున్నావు. నన్నింతగా నమ్మినందుకు నీకు ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలో తెలియట్లేదు. మీరు నా కోసం మారిన మనిషి, అలాంటప్పుడు మీకోసం ఏమాత్రం చేయకపోతే నేను కష్టపడుతున్న దాంట్లో అర్థం లేదు. నువ్వు చేసిన సహాయం వృధా కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయి చూపిస్తాను దేవిక. నా వల్ల 100 మందికి వర్క్ జనరేట్ అయ్యేలా చేస్తాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందమే నా సంతోషంగా భావిస్తాను.